నెల్లూరు లోక్సభ నియోజకవర్గం ఎన్నిక ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ లో నెంబర్ 2గా భావించే విజయసాయిరెడ్డి ఆ పార్టీ అభ్యర్థిగా మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగారు. అదే పార్టీలో రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ సామాన్యుడిగా పేరున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనూహ్యంగా తెలుగుదేశంలో చేరి ఆయన కూడా మొదటిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో దిగారు. అలా ఇద్దరు మాజీ రాజ్యసభ సభ్యులు, మాజీ మంత్రులు తలపడ్డం విశేషం. నెల్లూరు రాజకీయాల్లో సరికొత్త మలుపు తిప్పుతుందని భావిస్తున్న ఈ పోటీ మీద 99 టీవీ స్పెషల్ focus. గత ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు అంతటా వైఎస్ఆర్సీపీ హోరు సాగింది. కానీ ఎన్నికలు దగ్గరయ్యే కొద్దీ ఇక్కడ రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు వచ్చాయి. ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్లు తెలుగుదేశంలోకి వచ్చారు. ఆ తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రావటం ఒక పెద్ద కుదుపు. అలా టీడీపీ పుంజుకోవటం వల్లనే ఈసారి ఇక్కడి ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తయారయ్యాయి. మరీ ముఖ్యంగా నెల్లూరు లోక్సభ స్థానంలో పోరు హోరాహోరీగా సాగుతోంది. నెల్లూరు లోక్సభ నియోజకవర్గం పరిధిలో కందుకూరు, కావలి, ఆత్మకూరు, కోవూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, ఉదయగిరి అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. ఈ లోక్సభ నియోజకవర్గంలో మొత్తం 16,70,359 మంది ఓటర్లుండగా పురుషుల కంటే మహిళా ఓటర్లు 32,000 మంది అధికంగా నమోదయ్యారు. నియోజకవర్గ రాజకీయ, సామాజిక ముఖచిత్రం గమనిస్తే ఇక్కడ కాంగ్రెస్ 12 సార్లు, టీడీపీ 3 సార్లు, వైసీపీ 3 సార్లు గెలిచాయి. అంజనప్ప, కామాక్షయ్య, పెంచలయ్య, పనబాక, మేకపాటి 3 సార్లు నెల్లూరు నుంచి గెలిచారు. 2009 నుంచి నెల్లూరు నియోజకవర్గం జనరల్ గా మారింది. 2009 నుంచి మేకపాటి రాజమోహన్ రెడ్డి 3 సార్లు గెలిచారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. గడిచిన 2 ఎన్నికల ఫలితాలు గమనిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ వరుస విజయాలు నమోదు చేసుకున్నట్లు అర్థమవుతోంది. 2014లో మేకపాటి రాజమోహన్ రెడ్డి 13,000కు పైగా మెజారిటీతో టీడీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి మీద విజయం సాధించారు. అయితే 2019 నాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరిన ఆదాల ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి అయ్యారు. తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన బీదా మస్తాన్ రావు మీద దాదాపుగా 1,50,000 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. శాసనసభ నియోజకవర్గాల వారీగా 2019 ఎన్నికల ఫలితాలు గమనిస్తే కందుకూరులో మానుగుంట మహిదర్ రెడ్డి, కావలిలో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, ఆత్మకూరులో మేకపాటి గౌతమ్ రెడ్డి తర్వాత ఉప ఎన్నికలో విక్రమ్ రెడ్డి, ఉదయగిరిలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోవూరులో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, నెల్లూరు సిటీలో అనిల్ కుమార్ యాదవ్, నెల్లూరు రూరల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గెలిచారు. అంటే ఈ లోక్సభ పరిధిలోని మొత్తం 7 సెగ్మెంట్లలోనూ వైసీపీ అభ్యర్థులే గెలిచారు. ఈ పరిస్థితుల్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా వేణుంబాక విజయసాయిరెడ్డి పోటీలో ఉండగా తెలుగుదేశం పార్టీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బరిలో దిగుతున్నారు. వీళ్లలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి ఆ పార్టీలో చాలా కీలకమైన నాయకుడు. ఆయన స్థానికుడే కావటం ప్లస్ పాయింట్ అవుతుంది. ఆయన గెలిస్తే నెల్లూరు సిటీ అభివృద్ధి చెందుతుందనే ప్రచారం ఇప్పటికే మొదలైంది. ఇది ఆయనకు ప్లస్ పాయింటే అయినా పార్టీకి చెందిన కీలకమైన నాయకులు తెలుగుదేశం వైపు వెళ్లడం మాత్రం ఖచ్చితంగా మైనస్. క్లిష్ట పరిస్థితిలో ఇక్కడ గెలుపు పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకం కాబోతోంది. ఇక తెలుగుదేశం విషయానికొస్తే మాజీ రాజ్యసభ సభ్యుడైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇక్కడ బరిలో దిగారు. వ్యాపారవేత్తగా తన వీపీఆర్ ట్రస్ట్ ద్వారా సామాజిక కార్యక్రమాల నిర్వాహకుడిగా ఆయనకు చాలా మంచి పేరుంది. వైసీపీలో ఉన్నంతకాలం ఆయన చాలా కీలకమైన నాయకుడే. పార్టీకి, రాజ్యసభకు రాజీనామా చేసి అకస్మాత్తుగా ఆయన టీడీపీలో చేరారు. ఇది ఖచ్చితంగా వైసీపీకి నష్టం కలిగించే విషయమే. టీడీపీ బలోపేతమవుతుందన్న నమ్మకం ఆ పార్టీలో ఒక్కసారిగా పెరిగింది. ఆయన వైసీపీలో ఉన్న కాలంలో రాజ్యసభ సభ్యునిగా ఉండగా ఆయన భార్య ప్రశాంత్
ప్రశాంతిరెడ్డి టీటీడీ బోర్డు సభ్యురాలుగా ఉన్నారు. ఇప్పుడు వేమిరెడ్డి తన పాత మిత్రుడైన విజయసాయిరెడ్డి మీద హోరాహోరీగా పోరుకు సిద్ధమయ్యారు. విజయసాయిరెడ్డి వెనువెంటనే ప్రచారం ప్రారంభించారు. పార్టీలో ఆయనను నెంబర్ 2గా అభివర్ణించిన ప్రత్యర్థులు ఆయన్ను A2గా దెప్పిపొడిచినా నెల్లూరు నగరాభివృద్ధి తనతోనే సాధ్యమని ప్రచారం సందర్భంగా గట్టిగా చెబుతున్నారు. అధికార పార్టీ అభ్యర్థి కావడం ఆయనకు కలిసొచ్చే అంశమే. కందుకూరు సిట్టింగ్ ఎమ్మెల్యే మహిదర్ రెడ్డి, ఉదయగిరిలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, నెల్లూరు రూరల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీకి దూరం కావడం వలన ఇక్కడి గెలుపు ఏమంత సులువు కాదని అర్థమవుతూనే ఉంది. అయినా సరే ఉన్నవారిని కూడగట్టుకుంటూ ఆయన ప్రచారం సాగిస్తూనే ఉన్నారు. ఇంకోవైపు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే టీడీపీలో ఉత్సాహం రెట్టింపైంది. పార్టీ నాయకులు ఆయన్ను కలుసుకుని విజయం మీద ధీమా వ్యక్తం చేయడం కనిపిస్తోంది. వైసీపీ నుంచి బయటికి వచ్చినందుకు ఆయన ఎలాగైనా ఈ పోటీలో గెలవడం ఆయన వ్యక్తిగత ప్రతిష్టకు గీటురాయిగా మారబోతోంది. పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టిన వేమిరెడ్డి తన లోక్సభ నియోజకవర్గ పరిధిలోనే కొవ్వూరు నుంచి పోటీ చేస్తున్న భార్య ప్రశాంతిరెడ్డిని గెలిపించుకోవడం కూడా అత్యంత ప్రతిష్టాత్మకం అవుతుంది. ఆ మాటకొస్తే ఆమె టికెట్ విషయంలోనూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో విభేదాలు వచ్చినట్లుగా చెబుతారు. ఏమైనా ఈసారి ఎన్నికల్లో నెల్లూరులో గెలుపు అటు వైసీపీకి ఇటు తెలుగుదేశం పార్టీకి చాలా కీలకం. జిల్లాలో మొత్తం అన్ని చోట్ల గెలిచిన వైసీపీకి ఒక్క ఓటమి కూడా నష్టం చేసినట్లే అవుతుంది.